అందరికీ నమస్కారం. ఈరోజు మనము సావిత్రిబాయి పూలే గురించి తెలుసుకుందాము. సావిత్రిబాయి పూలే జయంతిని ఇక మీదట మహిళల ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మన భారతదేశంలో మహిళ హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తులలో ఒకరు సావిత్రిబాయి పూలే. ఆమె జీవిత చరిత్ర, కృషి మరియు సమాజానికి అందించిన సేవల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సావిత్రిబాయి పూలే 1831 జనవరి 3న మహారాష్ట్రలోని నాయగావ్ అనే గ్రామంలో జన్మించారు. ఆమె చేలు కుటుంబానికి చెందినవారు. 1840లో 9 వయసులోనే జ్యోతిరావు పూలేను వివాహం చేసుకున్నారు. ఆ వివాహం ఆమె జీవితంలో గొప్ప మార్పును తెచ్చింది. జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో సావిత్రిబాయి చదువు నేర్చుకున్నారు. ఆమె మహిళల విద్యను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించారు. 1848లో పూణేలో మొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారు. ఇది భారతదేశంలో ఆడపిల్లల విద్య కోసం తెరిచిన తొలి పాఠశాల. సావిత్రిబాయి పూలే కేవలం విద్యనే కాకుండా వివిధ సామాజిక సమస్యలపై పోరాడారు. కుల వివక్ష, మహిళల హక్కుల కోసం ఆమె అహర్నిశలు కృషి చేశారు. వితంతువులకు న్యాయం చేయడంలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. సావిత్రిబాయి పూలే చూపిన మార్గం మనందరికీ స్ఫూర్తి. ఆమె సమాజానికి పురోగమన దిశగా తీసుకువెళ్లేందుకు చేసిన కృషిని ఎప్పటికీ మరిచిపోలేం. సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర మనకు చెబుతుంది మన కష్టం, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.